బీజేపీ పొలిటికల్ పార్టీ, ఆర్ఎస్ఎస్ ఈజ్ అన్ ధార్మికమైన పార్టీ. ఈ ఆర్ఎస్ఎస్ అనేది లాస్ట్ 3 నెలల్లో 5 నెలల్లో అప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ది ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ సపోర్టింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. ఎందుకంటే ఇట్ కెన్ డెఫినెట్లీ ఎజెండా లేకుండా అదే చెప్తున్నాను. సపోర్ట్ చేస్తది, నేనేం ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తది అనే వాదన కరెక్ట్ కాదు. నేను అదనట్లేదు. నేనేం చెప్తున్నాను, వాళ్ళ ఐడియాలజీస్కి మ్యాచ్ అవుతాయి. సో ఇఫ్ కాంగ్రెస్ పార్టీకి హిందూయిజం ఐడియాలజీ ఉంటే మేబీ దే విల్ ఆల్సో సపోర్ట్ దెమ్. అది నేను చెప్పిన మాట కాదు, మోహన్ భాగవత్ గారు అన్న మాట చెప్తున్నాను. సో ఎక్స్పెక్టేషన్స్ అనేది ఇక్కడ ఏం లేదు వాళ్ళకి. అంటే ఆర్ఎస్ఎస్ అన్న సంస్థకి దేశం పట్ల కానివ్వండి, ధర్మం పట్ల కానివ్వండి, హిందూయిజం పట్ల కానివ్వండి, ఎస్పెషల్లీ నేషనలిస్టిక్ ఐడియాలజీస్. ఫర్ ఎగ్జాంపుల్ 370 ఆర్టికల్ తీసేడుండే, వాళ్ళది కూడా అజెండా ఉండే. పిఓకే పైన భారతదేశం గట్టి వాయిస్ రేజ్ చేయాలా. ఎస్, బీజేపీ ఈస్ రైజింగ్ ఇట్స్ వాయిస్ ఫర్ పిఓకే. ఇవన్నీ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి మధ్య సమన్వయం ఉంది, కొన్ని అంశాల్లో ఉంది. ఒక్క నిమిషం అండి, ఐ జస్ట్ కనెక్ట్. అంటే నేను అనేది ఏంటి అంటే ఆ ఐడియాలజీస్ అవి మ్యాచ్ అయినప్పుడు ది ఆర్గనైజేషన్ విల్ డెఫినెట్లీ సపోర్ట్. సో దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ డెవలప్మెంట్. అది బీజేపీ అయినా సరే, ఆర్ఎస్ఎస్ అయినా సరే. సో దెర్ ఈస్ నో పర్సనల్ ఎక్స్పెక్టేషన్, లేకపోతే నాకు ఇది కావాలా, నథింగ్ లైక్ దట్. సో ఏమున్నాను కూడా నేషనల్ ఇంట్రెస్ట్, ఇట్ కెన్ బి బీజేపీ ఆర్ ఆర్ఎస్ఎస్. అందుకనే రెండు కూడా విడదీయని అనుబంధం అని చెప్పేసి మీరు అన్నారు. ఐ యాక్సెప్ట్ దట్ పాయింట్. అయితే ఈరోజు ఏదైతే రెట్రోస్పెక్షన్ మాట గురించి ఏదైతే మీరు చెప్తున్నారు, ఎస్ మాకు కొన్ని సీట్లు తగ్గినాయి. డెఫినెట్గా ఆ ఏరియాలో వీ హ్యావ్ టు, అంటే నివేదికలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఒక మాకున్న సంస్థాగతంలో ఉన్న వ్యక్తులు, దానికి సంబంధించిన నాయకులు దానిపైన వర్కౌట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా దీని గురించి మాకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ విల్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా. సతీష్ గారు, మీరు చెప్పండి, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి మధ్య దూరం పెరిగిందని స్పష్టంగా అర్థమవుతుందా? మీకేమనిపిస్తుంది? బేసిక్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ వేరు అనేది ఆలోచించడం తప్పు. ఎందుకోనంటే ఒక నాణ్యం చెల్లుబాటు కావాలంటే బొమ్మ బొడుసు రెండు అవసరం. రాజకీయాలలో నిజంగా జాతీయవాదం గురించి మాట్లాడుతున్నటువంటి పెద్దలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఉద్భవాన్ని, అంటే పుట్టుకను ప్రశ్నించే అవకాశం ఉంటుందా? అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి, అంటే ఏదైతే వాళ్ళ ఐడియాలజీ, ఇందాక వారు చెప్పినటువంటి దాని ప్రకారమే వారి ఐడియాలజీని ఎవరైతే పాటిస్తారో వారికే ఇప్పటివరకు సపోర్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదే వారు చేసే అవకాశం ఉంటుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. సో మనం ఎంత మాట్లాడినా కానీ బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఎప్పుడు కూడా అలా గ్యాప్ పెరిగే అవకాశం అనేది ఉండదు. ఎందుకోనంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనే బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది, అందులో ఎలాంటి అనుమానమే లేదు. దాని గురించి చర్చనే అవసరం లేదు. గత 2 పర్యాయాలు కానీ అంతకంటే ముందు కానీ మనం ప్రత్యక్షంగా చూసి ఇందాక చెప్పారు 370 ఆర్టికల్ గురించి కానీ, పిఓకే గురించి జరిగినటువంటి చర్చ కానీ, ఏదైతే వాళ్ళ ఐడియాలజీని భారతీయ జనతా పార్టీ తోటి అవలంబిస్తున్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి కదా. ఎవరి ఐడియాలజీ అది? పాకిస్తాన్ గురించి ఫైట్ చేస్తామని చెప్పండి, పిఓకే కోసం పిఓకే గురించి ఫైట్ చేస్తామని చెప్పండి. నేషనలిస్టిక్ ఐడియాలజీ అది. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే భారతదేశంలో భారతీయులు స్వేచ్ఛగా లేరు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ అనేది దూరమైంది. కాశ్మీర్లో కనిపించింది అండి. భారతదేశం వాళ్ళు ఇండియన్స్ కాదండి, వాళ్ళు పాకిస్తాన్ ఎవరైతే రైట్స్ గురించి మాట్లాడినటువంటి వాళ్ళను దేశం నుంచి అరెస్ట్ చేసి చెరసాల పెట్టినటువంటి ఘనత ఎన్డీఏది కాదా? ఆ ఎగ్జాంపుల్స్ లేవా? కావాలంటే ఆ లిస్ట్ కావాలంటే పాపరావు గారిని అడగారు, చెప్తారు. ఇప్పుడే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి కదా. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. అది కాదని చెప్తాం. గ్రౌండ్స్ ఉన్నాయి కదా, దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. ఎంత మాట్లాడినది దాగదు కదా. ఎస్, మేమేం చెప్తున్నామంటే అది ఏమన్నా గ్యాప్ పెరగాలని ప్రయత్నం చేస్తున్నారంటే మైండ్ డైవర్ట్ చేయడం, ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే. ఏదైతే గత ఎన్నికలు జరిగినటువంటి ఏదైతే పర్సనలైజ్ చేసి, ఏదైతే కమ్యూనిటీ పరంగా డివైడ్ చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేశారో అది తప్పు అని చెప్పి మహేష్ భగవత్ గారు దాన్ని ఆక్షేపించారు. కాబట్టి ఎస్, కాంగ్రెస్ పార్టీ పక్షాన దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అన్ని ప్రాంతాల వారు స్వేచ్ఛగా ఉండాలి. అదే కదా మనం నేషనలిస్టిక్ అంటే నేషనలిస్టిక్ అంటే ఒక కమ్యూనిటీని డెవలప్ చేయడమా, ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడమా? ఒక్కసారి ఆ ఉద్దేశంతోనా భారతదేశంలో మనం ఉన్నటువంటి
లౌకికత్వానికి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? లౌకికత్వం అంటే మీనింగ్ ఏంది? వాట్ ఈజ్ లౌకికిజం? ఒకసారి మనం ఆలోచించాలి కదా. అదే ఆలోచించకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? దీపక్ గారు, ఇప్పుడు పిఓకే లేకపోతే ఎలక్షన్ జరిగిన విధానాన్ని కూడా ఆయన కొద్దిగా ఆక్షేపించారు. అంటే ఇరుపక్షాలు నిజానికి ఎలక్షన్లో వాద ప్రతివాదాలు ఉండాలి, లేదు నాణ్యానికి రెండు పక్కల అధికార పక్షం ప్రతిపక్షం లాగా ఉండాలి తప్ప విద్రోహ పక్షం కాదు. అంటే ప్రతిసారి వీళ్ళంతా దేశద్రోహులు అనడం అలాంటి వ్యాఖ్యలు కాదు. అదర్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ను కూడా వినాలి, వాళ్ళు శత్రువులు కాదు అని మోహన్ భాగవత్ గారు అంటున్నారు. సరే, ఇది చెప్పే ముందు మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు చెప్పిన దానిపైన ఒక 2 అంశాలు మాట్లాడతాను. ఐఎమ్ వెరీ క్లియర్ దట్ నేషనలిస్టిక్ ఐడియాలజీకి సపోర్ట్ చేసిన పొలిటికల్ పార్టీకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి స్వయంగా మోహన్ భాగవత్ గారు చెప్పారు. ఇన్ కేస్ కాంగ్రెస్ మ్యాచ్ అవుతే చూద్దామని చెప్పేసి చెప్పారు, లేదన్నా పొలిటికల్ పార్టీ మ్యాచ్ అవుతే. నో, లెట్ మీ కంప్లీట్. సార్ చెప్తుంది 370 ఆర్టికల్. ఎస్, నేషనలిస్టిక్ ఐడియాలజీ అది. పిఓకే అనేది నేషనలిస్టిక్ ఐడియాలజీ. మీరు చెప్పండి, పిఓకే మేము రిటర్న్ తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని చెప్పమని చెప్పండి. దే డోంట్ హ్యావ్ నేషనలిస్టిక్ ఐడియాలజీస్. కమ్యూనిటీ బేస్డ్ పైన మేము డివైడ్ చేస్తున్నాం అంటున్నాం. మేము ఎక్కడ అసలు కమ్యూనిటీని డివైడ్ చేసినాము? ఈరోజు హిందువులు ముస్లింలాగా ఓటేసారు. ఈరోజు హిందువులు ఏమంటారు, క్యాస్ట్ పరంగా ఓట్లు వేసారు. ఆ క్యాస్ట్ పరంగా ఓట్లు వేసే విధంగా అఖిలేష్ యాదవ్ గారు లేకపోతే ఇండి కూటమి సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు ఎవరిని డివైడ్ చేసారు? ఈరోజు కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకుంటే కాన్స్టిట్యూషన్ డజంట్ పర్మిట్ ఎనీ రిలీజియస్ రిజర్వేషన్స్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం నేను అక్కడ పోట్లేదు, ఐ జస్ట్ ఒక స్టేట్మెంట్ అంతే. కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ పార్టీ ఏం చెప్తారు అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ పర్మిటింగ్ రిలీజియస్ రిజర్వేషన్. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి అంటుంది. సో ఎవరు అంటే నేనేం ఎస్టాబ్లిష్ చేస్తున్నా అంటే ఎవరిని డివైడ్ చేస్తున్నారు? మేమేం డివైడ్ చేయలేదు. ఇట్ ఈస్ ది కాంగ్రెస్ పార్టీ విచ్ ఈస్ డివైడింగ్ ది పీపుల్ ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్, ఇన్ ది నేమ్ ఆఫ్ క్యాస్ట్. అదే జరిగింది ఈసారి. ఓకే, అయితే మోహన్ భాగవత్ గారు చెప్పినట్టు తప్పనిసరిగా మేము కూడా బిలీవ్ చేస్తాము. నాణానికి 2 వైపులు అన్నట్టు డెఫినెట్గా ఒకవేళ మేము అధికారంలో ఉంటే అపోజిషన్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ అనేది అపోజిషన్కి ఇచ్చాము. అందుకనే మీరు గుర్తు చేసుకోండి, గతంలో భారతదేశానికి అవసరం అనుకుంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ముఖ్యంగా మాట్లాడింది ఎలక్షన్స్ జరిగే కాలంలో జరిగిన టైంలో మాట్లాడుతున్న భాష గురించి ఆయన ఆక్షేపించారు. ఒక పాయింట్ చెప్తాను, అంటే ఎలక్షన్ హీట్ అనేది డిఫరెంట్. మా ఐడియాలజీలో చెప్తున్నాను. గతంలో మీకు గుర్తుంటే డెవలప్మెంట్ కోసం అవసరం అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క మినిస్టర్స్ని కానివ్వండి, అప్పటి మినిస్టర్స్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానీ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం రమ్మని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు భారతదేశాన్ని ఏలిర్రు, వాళ్ళకి తెలుసు ఏంది వాళ్ళ అనుభవం అనేది భారతదేశం యొక్క అనుభవం మాతో షేర్ చేయాలా, మేము ఇప్పుడే గవర్నమెంట్ తీసుకున్నాము, సో వాళ్ళ అనుభవం మాకు అవసరం ఉంది అని ఒక ప్రతిపక్షమైన కూడా ఎలక్షన్ టైంలో ఏం మాట్లాడడం పక్కన పెట్టేసండి, కానీ దేశ భవిష్యత్తు కోసము, దేశ డెవలప్మెంట్ కోసం వాళ్ళని పిలిచినాము. సో దట్ ఈస్ ది ఐడియాలజీ. ఇప్పుడు ఎలక్షన్ హీట్ ఈజ్ ఎ డిఫరెంట్. సో అక్కడ ఒకవేళ మోహన్ భాగవత్ గారికి అలాగా కనిపిస్తే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ విల్ థింక్ ఆన్ దట్. ఫ్యూచర్ ఎలక్షన్స్లో వీల్ డెఫినెట్లీ కన్సిడర్ దోస్ థింగ్స్ ఆల్సో. పెద్దలు చెప్పి కూడా డెఫినెట్గా కన్సిడర్ చేసి వస్తుంది. ఎందుకు అలా అన్నారు అనేది, ఒకవేళ బీజేపీనే ఉద్దేశించి అన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీనా, లేకపోతే డిఫరెంట్ పొలిటికల్ పార్టీ, ఆయన ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. సో మేము కూడా ఒకసారి చూసుకుంటాం. ఇన్ కేస్ బీజేపీ కనుక ఎక్కడన్నా ఆ విధంగా మాట్లాడిందా, వారు నొచ్చుకునే విధంగా ఐడియాలజికల్ బేస్డ్గా మాట్లాడారు, ఐడియాలజీ ఎక్కడన్నా డిఫరెన్స్ వచ్చిందా, ఎస్ అది ఉంటే వీళ్ళు రెట్రోస్పెక్ట్ తప్పేం లేదు, రెట్రోస్పెక్షన్ చేసుకోవడం